హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. ఈరోజు ఎగ్ రైస్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుందామండి. ఒక కప్ రైస్ అండి, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అండి కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక గుడ్డు పగలగొట్టేసానండి. అది చూపించడానికి అవ్వలేదండి, నేనే షూట్ చేయడం వల్ల, వీడియో నేను తీసుకోవడం వల్ల మీకు అది చూపించడం అవ్వలేదండి. ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాం పక్కనే. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. అందులో మళ్ళీ ఆనియన్ అది ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నానండి కొంచెం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. ఆనియన్ వేసుకున్నానండి, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి మొత్తం అంతా కలిసేటట్టు. కరివేపాకు అండి. మనం మార్నింగ్ లేట్గా లేచినప్పుడు క్యారేజీ ఫాస్ట్ కావాలంటే కర్రీ చేయలేం కదండి. ఇలా చేసుకొని పెట్టేస్తే వాళ్ళకి వెరైటీగా ఉంటుంది, మన పని కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్ వేసుకుందామండి. కారం అండి, సాల్ట్ వేసుకుందామండి. కలుపుకుందండి మొత్తం కలిసేటట్టు. ఈవినింగ్ కూడా చేసేవచ్చండి మన పిల్లలు రాగానే. ఒకవేళ అదే తినడానికి స్నాక్స్ ఏమీ లేకపోయినా ఈవినింగ్ రాగానే చేసి పెట్టచ్చండి. రైస్ వేసుకుందామండి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. చాలా బాగా వచ్చిందండి నాకు. వెనిగర్ వేసానండి. ఇంకా నేను టమాటా సాస్ కూడా వేస్తానండి, మన ఇష్టం. వెనిగర్ కూడా మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేత లేదు. నాకు టేస్ట్ ఇష్టమని బాగుంటుందని వేసానండి. కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కొంచెం అలా కలుపుకుందామండి కలిసేటట్టు. అంతే అండి, అయిపోయింది మొత్తం. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.